సండే ఈజ్ అర్సాకు ఫండే. ఈరోజు ఒక ఆత్మీయుడు, ఒక సోదరుడు నన్ను అన్న మన కడభాషలో మాట్లాడినా చాలా రోజులైంది నన్ను మాట్లాడి అంటే, ఒరే అటనే లేరా, నువ్వు అడిగినందుకు కడభాషలోనే మాట్లాడతలేరా బా అని చెప్పిన. ఇంకా ఎవడు ఆ ఆత్మీయుడు అనేది మీకు తెలుసు. నాకున్న సోదరుడు, తమ్ముడు, ఆత్మీయుడు మా హుస్సేను. ఈరోజు పొద్దున్నే 7:30 కాల్ చేసినాడు. నాకు అర్థమైంది వీడు ఖచ్చితంగా చేస్తాడు అనుకునే చేసినాడు. 7:30 కాల్ చేసినా నేను ఎత్తలే. నాకేం వేరే పని లేదా కాబట్టి నేను ఎత్తలే. మళ్ళీ రెండోసారి చేసినాడు, నేను చూచండా మోగుతుంది, నేను ఎత్తలే. మూడోసారి కాల్ చేసినాడు, ఇంకా వీడు ఇడిచేటట్టు లేడు అని చెప్పి ఫోన్ ఎత్తినా. ఉన్నా నా ఫోన్ ఎత్తినా ఉన్నబ్బా నా సంతోషం నా అన్నాడు. ఏమరా అంతా ఏదో ఫస్ట్ టైం జీవితంలో ఫోన్ ఎత్తినట్టు నువ్వు ఎత్తుతావు అనుకోలేదన్నా అన్నాడు. అంటే బరువు ఏం పెరగలేదురా, అదే ఫోన్ వాడుతున్నా, ఎత్తడానికి బరువు అయితే ఎత్తను కానీ నాకేం బరువు కాలేరా అంటే, బా నా అవలేవడాకున్నా అన్నాడు. సర్లేరా నువ్వు ఎట్టంటే అట్నే పడనిలేరా, ఏం రా ఫోన్ చేసినావు చెప్పు, ఏం సమస్య అంటే, అట్టగాదు నా 2 విషయాలనా, నేను నా ఫోన్ ఎత్తుతావో లేదో అని భయపడినా, మా ఆయన నాకు దూరం అవుతున్నాడని నాకు భయం వేసింది నా అంటే, ఓరిని అంతగా నీకు భయం వేసేది ఏందిరా అంటే, మళ్ళీ చెప్తానులేనా 2 విషయాలనా, కానీ ఫస్ట్ నువ్వు ఈరోజు సండే పండే అని చెప్పి నా గురించి చేయనంటే, నీకు అంత డెకరేషన్ లేదురా, గమ్మును కూర్చో, నీ గురించి వీడియోలు చేసేది ఎక్కువ, మళ్ళీ సండే ఫండేలో నీ వీడియో చేయాలా, నేను చెయ్యను పోనీలన్నా చేసినావు లేకపోతే లేదు, కానీ కనీసం కడప భాషలో మాటన్నా అందరికీ చెప్తా. ఇప్పుడు నేను చెప్తేనే మా అన్న మాటనే మన ఊర్లో అందరికీ చెప్పుకుంటున్నా అంటే, బస్ సర్లేరా నీ కోరిక కాదనుకోకుండా కడప భాషలోనే చేర్చాలి, ఏంది చెప్పు, ఆ 2 పాయింట్ ఏదో తొందరగా చెప్పి నేను మళ్ళీ పనుకుంటాను చెప్పు, నాకు నిద్ర వస్తుంది అంటే, అట్ట కాదన్నా 3 రోజుల నుంచి చూస్తున్నా అర్సాకు అంటున్నావు, ఏంది సింతాకు కొయిటాకు మాదిరి అర్సాకు ఏమన్నా కొత్త ఆకన్నా అన్నాడు. బారే నన్ను అవలేవడాకని నువ్వు అవలేవడుతున్నావురా, ఒరే అర్సాకు అంటే ఎందుకు కూడా నీకు తెలుదారా అంటే, నాకు తెలుసు నా అర్సాకు అంటే మన సైడు అర్సాకు అని అర్థము, నేను అదే పనిగా అర్సాకు ఇచ్చినారు అర్సాకు డబ్బులు ఇచ్చినారు అంటే, ఎవరన్నా మనం సింతాకు కొయిటాకు కొనేటప్పుడు డబ్బులు ఇచ్చి కొంటాం కదా, అట్టేమన్నా అర్సాకు కొత్తగా ఏమన్నా వచ్చిందేమో మార్కెట్లోకి అని అడిగినంటే, అర్సా అనేది ఒక కంపెనీరా, అర్సాకు భూములు ఇచ్చినారని చెప్పినారా అంటే, అర్సా అనే కంపెనీకి భూములు ఇచ్చినారా అని చెప్పినారా తలకమాసినోడా అంటే, ఓహో అట్టనన్నా నాకు ఇప్పుడు అర్థమైందన్నా. ఇంకోటి రెండోది నా, నువ్వు ఫోన్ ఎత్తవని నేను ఏంటికి భయపడినా అంటే, ఏమరా ఏంటికి భయపడినావు అంటే, అట్ట కాదన్నా నీకాడ 50,000 కోట్ల లెక్క ఉందని చెప్పినావు కదన్నా, అంత పెద్దోనువేనో మా లాంటి చిన్న చిత్తకోళ్ళ ఫోన్ ఎత్తుతావా లేదా అని భయం వేసిందిన్నా అంటే, ఒరే ఇర్రోడా నా కాడ 50,000 కోట్లు కాదు ఏమీ లేవురా నా కాడ, ఊరుకున్నా ఏం నేనేం ఎరినావుడుకుని అనుకుంటున్నావా, నువ్వు 50,000 కోట్లు ఉన్నాయి, 500 ఎకరాలు నాకు అమరావతిలోనే కావాలని నువ్వు వీడియో చేసినావు, పొట్టి వీడియో చేసినావా లేదా అంటే, చేసినారా, అవును నిజమే అంటే, ఏం అవలేక చేసినావు, కాదు నిజంగానే చేసినారా అని. ఇంకా మళ్ళీ 50,000 లేదంటావు, 50,000 కోట్లు లేదంటావు, ఎట్ట పెడతావు నువ్వు నుంచి తీసుకొచ్చావు, ఒరే ఎర్రి అదేరా, ఇప్పుడు ఆ సాకు దగ్గర లెక్క లేదు, ఎవరు లెక్క పెడుతున్నాడో వాళ్ళు చెప్పడంలే, ఆయన భూములు ఇచ్చిందిలే, అటనే నాకేమన్నా ఇచ్చారేమని నేను అడగడంలో తప్పే ఉంది, మన ప్రయత్నం మనం చేయాలి కదరా, ఉంటా నీకు ఇచ్చారన్నా, అది నన్ను కాదురా లోకేష్ను చంద్రబాబు అడిగిన బా నా ఇయ్యన్నా ఇయ్యే అవలే మాటలంటే, నువ్వే ఫోన్ ఎత్తుతావో లేదో నాకు అనుమానం ఉంటే మళ్ళీ చంద్రబాబు లోకేష్ ఫోన్ ఎత్తుతాడా, ఉన్నా నిజంగానే నువ్వు 50,000 కోట్లు పెడతా ఉన్నా వాళ్ళు భూమి ఇచ్చే అంటే, ఆ భూమి ఇచ్చే పెడతారా అని, ఎట్ట పెడతా ఉన్నా అంటే, నీకు నేను చెప్పను రా, ఉన్నా నాకు చెప్పకపోతే ఎట్టన్నా, ఇంకా నేను సొంత తమ్ముడిని కదన్నా అంటే, ఒరే నువ్వు తమ్ముడివే ఇది కాదరా, నేను అడిగింది ప్రజల భూమి, వాళ్ళు చంద్రబాబు నాయుడు లోకేష్ వాళ్ళకి 60 ఎకరాలు భూమి ఇచ్చేటప్పుడే లెక్కెట్టొచ్చది, ఎవరు పెడతారంటే వాళ్ళు చెప్పడం లేదురా, నేను నీకు చెప్పాలనా, భూమి ఇచ్చే వాళ్ళకే చెప్పాలనా లేదా అనేది నేను డౌట్ పడుతుంటే నీకు చెప్తామా, ఇప్పుడు భూమి ఇచ్చినారనుకుందని ఏదో ఒకటి చేసి మళ్ళీ అమ్మి లెక్కలు తెచ్చుకుందాంలే, ఏదో ఒకటి చేద్దాంలే, అయినా నువ్వు అడగకూడదు అంటే, బా అట్టనన్నా నిజంగానే నీకైతే 50,000 కోట్లు వచ్చాదన్నా అంటే, నాకు రాదురా ఖచ్చితంగా రాదురా అని చెప్పిన. ఏమున్నా అంటే, మనకెవరు ఇచ్చారు భూమి, ఇప్పుడు వాళ్ళు ఎంతో తందానని వాళ్ళది ఏదో అమెరికాలో ఉందిరా, వాళ్ళు స్నేహితులంట, వాళ్ళకు ఇచ్చుకున్నారా చంద్రబాబు, మనం కాని వాళ్ళం కదా, మనం ప్రతిపక్షంలో ఉన్నాం కదా, మనకి ఎవరిచ్చారు, మనకు భూములు ఏమి ఇరురా అంటే, మరి అది తప్పు కదన్నా, ఇంకా మనం 3 రోజుల నుంచి నేను చెప్పేది ఏందిరా, అది తప్పనే కదరా చెప్పేది, ఇంకా మళ్ళీ ఏంటికి ఫోన్ చేసినారు, నువ్వు ఎన్ని అవలేపడ్డాను కాకపోతే నేను చెప్పేది కూడా తప్పని చెప్తున్నారా, నీకు అర్థమైందా తప్పని అంటే, నా అర్థమైందన్నా, కరెక్టేనా, అట్లా ఇవ్వకూడదున్నా, ఏం ఫ్రెండ్స్ లేకపోతే స్నేహితులు బంధువులు అంటే ప్రభుత్వము మన భూములు ఇవ్వకూడదు కదన్నా, మనయ్య నువ్వు ఏపొద్దున్నా వైజాగ్ పోయిన మొక్కమేనా రానిదంటే, నేను పోలేనా, మళ్ళీ మన భూమి అంటావు, నువ్వే చెప్పినావు కదన్నా ఇది ప్రజల భూమి అంటే, బారే ఇప్పుడు నువ్వు నాకు నచ్చినావురా, అది మన భూమిరా నిజంగానే, మనదంటే నీది నాది కాదు, మన ఆస్తిరా, ప్రభుత్వ ఆస్తి అంటే ప్రజల ఆస్తిరా, అంటే ఈ గుర్తు కదంటే, అవునా ఈ గుర్తు అంటే, నాతో చెప్పడం కదరా, పోయి ఒక 10 మందికి చెప్పు, అటు ఇవ్వడం తప్పు అంటే, సరేనబ్బా ఇన్ని రోజులకు మన ఇద్దరికి సయోధ్య కుదిరింది, నేను పోయి చెప్తాను ఊరంతా చెప్తాలే, నువ్వు మాత్రం కడప భాషలోనే మాట్లాడినా అన్నాడు.
తమ్ముడు అంతగా అడుగుతున్నా మాట్లాడుకోకుండా ఉంటున్నా. అది హుస్సేన్ కోసం ఇంత కేటాయించినందుకు హుస్సేన్ సంతోషంగా ఉంటాడని, హుస్సేన్ హ్యాపీగా ఫీల్ అవుతాడని చెప్పేసి ఇంకా సరే ఫోన్ పెట్టేరా అంటన్నా. ఉన్నా మళ్ళీ ఒక డౌట్ వచ్చింది నిన్న. ఏమరా అంటే ఉన్న 50,000 కోట్లు అంటే లెక్కే కదున్నా అన్నాడు. లెక్కే కదరా అంటే నాకు అర్థం కాలే. ఇంకా 50,000 కోట్లు అంటే లెక్కే కదరా, ఇంకేందంటే అట కదా వేసుకునే కోట్లు అనుకున్నా. అంటే ఒరే ఏదో ఒకటి ఫోన్ పెట్టేటప్పుడు మర్యాదగా ఫోన్ పెట్టడం నీ జన్మలో లేదు కదరా అంటే నీ దగ్గర నుంచి నేర్చుకుంటున్నాను అన్నాడు. ఏందిరా అంటే అవులే అన్నాడు. అప్పుడు నేను చెప్పిన ఒరే అర్సకుండా ఫోన్ పెట్టేని. అది అండి అర్సాకు కథ. అది కమింగ్ బ్యాక్ టు అర్సా క్లౌడ్. ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి ఇక్కడ ఆన్లైన్ లోనే, మామూలు గొడవలు కాదు. కేసినేని నాని ఎవరికో చార్లెస్ శోభరాజ్ అని పేరు పెట్టారు. ఆ చార్లెస్ ఎవరు, ఆ శోభరాజ్ ఎవరు అన్నది కేసినేని నాని చెప్తాడు. కానీ ముందుగా ఆయన ఏం పేరు సతీష్ అబ్బూర్ అనే వ్యక్తి కేసినేని నాని పైన యుద్ధం ప్రకటించినాడు. జూమ్ లో బ్యాక్గ్రౌండ్ లో ఏదో బ్రిడ్జ్ పెట్టుకుని మరి యుద్ధం ప్రకటిస్తా అని చెప్పినాడు. ఆయనకు అసలుకే కోపం వచ్చిందంట. తన పరువుకు నష్టం కలిగిస్తున్నాడు, భంగం కలిగిస్తున్నాడు కేసినేని నాని అని. ఇంకా కేసినేని నాని పైన ఆన్లైన్ లో వెనకల బ్రిడ్జ్ బొమ్మ పెట్టుకుని యుద్ధం ప్రకటించినాడు. ఒకసారి పాపం ఆయన్ని కూడా మనం చూపించాలి కదా, ఆయన ఏమనుకుంటున్నాడు, ఆయన భావాలు అయ్యండి, మనోభావాలు ఎక్కడ దెబ్బతిన్నాయో లేకపోతే బాంబర్లు దెబ్బతిన్నా చూపించాలి కదా. ఒకసారి పాపం సతీష్ అబ్బూర్ అనే వ్యక్తి తన బాధను వెళ్ళగక్కుతూ వెనకల బ్రిడ్జ్ బ్యాక్గ్రౌండ్ పెట్టుకుని, అది అమెరికాలో బ్రిడ్జే కానీ అది జస్ట్ స్క్రీన్, ఇండియాలోనే ఆ బ్రిడ్జ్ పెట్టుకోవచ్చు. జూమ్ లో వస్తాయి వెనకల కొన్ని బొమ్మలు. అంటే ఆయన బ్రిడ్జ్ దగ్గర రోజు పోయి బ్రిడ్జ్ దగ్గర వెనకాల తెల్లవారేటప్పుడు ఆడ కూర్చుంటాడని కాదు, అది బొమ్మ. అంటే అమెరికాలో ఉన్నట్టు ఫీలింగ్ రావాలని పెట్టుకున్నాడు. నాకు తెలియదు, నాకెట్ తెలుస్తుంది, వాళ్ళు మన పార్టీ కాదు, వాళ్ళు చంద్రబాబు పార్టీ. సో ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి వినండి. అందరికి నమస్కారం. I, Satish Abburi, wish to address and firmly refute the recent allegations made by YSRP leader, former member parliament from Vijayawada, Mr. Kesineni Nani. I would like to clearly state neither I nor my wife have ever held any positions or been involved in any capacity in the 21st Century Investments and Properties Private Limited. These claims are completely baseless, false, and appear to be a deliberate attempt to mislead the public. I have been a resident of the United States since 1995. Over the years, I have worked solely for reputed American companies, and for the past decade, have focused on building and leading my own business as an entrepreneur in the US market. As a proud NRI, I find the allegation not only defamatory but also deeply disrespectful to the global Indian diaspora, which contribute to society with integrity and dedication. I urge Mr. Nani to refrain from making such irresponsible statements in the future. If such false accusations continue, I will be left with no choice but to pursue legal recourse to protect my name, reputation, and the truth. Thank you. సో పాపం కష్టపడి ఎదురుగా ఏదో పేపర్ పెట్టుకుని చదివినట్టున్నాడు. మీరు గమనిస్తే నేను మళ్ళీ ఒకటి క్లియర్ చేద్దాం అనుకున్నానండి. చాలా మంది పాపం ఇతన్ని ఏదో అన్నారు, ఇట్లా బ్యాక్గ్రౌండ్ లో అది ఏదో మార్ఫుడ్ ఫోటో పెట్టుకున్నారు. అది మార్ఫుడ్ ఫోటో కాదు, ఏం కాదు బా. మన జూమ్ లో చాలా స్క్రీన్లు ఉంటాయి బ్యాక్ సైడ్, అదే ఆయన స్క్రీన్ పెట్టుకున్నాడు. ఏం ప్రతిరోజు తెల్లవారేటప్పుడు ఆ బ్రిడ్జ్ దగ్గర కూర్చొని మాట్లాడుతున్నాడని కాదు. ఇంతకు ముందు ఏదో జూమ్ మీటింగ్ లైవ్ వచ్చినప్పుడు కూడా ఆ బ్రిడ్జ్ వెనకాల సరే ఆ బ్రిడ్జ్ మీద ఉన్నట్టే మాట్లాడాడు. సో ఇంగ్లీష్ అర్థం కాని వాళ్లకు, మా హుస్సేన్ లాంటి వాళ్లకు తెలుగులో చెప్తా. ఏంటంటే అది ఏదో 21st సెంచరీ కంపెనీలో నాకు పెట్టుబడులు ఉన్నాయి, మా ఆవిడ పెట్టుబడులు ఉన్నాయని కేసినేని నాని చెప్పినాడు. కానీ నాకు పెట్టుబడులే లేవు. నా మర్యాదకే కాకుండా ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరి మర్యాద పోయినట్టే, ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరినీ అవమానం చేసినట్టే నాని అన్నాడు. అది ఎట్లా అవమానం అవుతుంది నాకు తెలియదు. తెలుగు డయాస్పోరా అనేది ఒక పెద్ద పదంలాగా వాడతారనమాట. అబ్బా ఇన్సల్టింగ్ తెలుగు డయాస్పోరా ఆల్ ఓవర్ ద వరల్డ్ అని. ఎవరికి అట్టేం అనుకోవడంలే. ఒకవేళ స్కామ్ జరిగితే పరువు పోతుంది, కానీ జరగలేదన్నప్పుడు పరువు ఏం పోతుంది, ఏం పోదు. సో నేను లీగల్ యాక్షన్ తీసుకుంటా. ఇంకొకసారి ఇట్లాంటివి మాట్లాడితే ఖబర్దార్ జాగ్రత్త అన్నట్లు సున్నితంగా ఇంగ్లీష్ లో ముందర ఏదో పెట్టి చదువుకున్నట్టు వెనకాల బ్రిడ్జ్. నాకు అదే ఎందుకు గుర్తుకొస్తుంది అంటే చాలా మంది అన్న చూడన్న అమెరికాలో ఉన్నాడని కలరింగ్ ఇచ్చుకుంటాడు. ఆయన పాపం అమెరికాలోనే ఉంటాడు అనుకుంటున్నా, నాకు తెలిసి ఆయన చెప్పిన దాన్ని బట్టి. ఆ వెనకాల అది జూమ్ లో వచ్చే స్క్రీన్, అది అంతే ఏమంటారు బ్యాక్గ్రౌండ్ స్క్రీన్. సో అని పెట్టాడు. ఆ మాటలు అన్న తర్వాత కేసినేని నాని నేను తగ్గేదే లే అన్నాడు. ఏమన్నాడంటే దీనికేమి సమాధానం చెబుతావు బాబు సతీష్ అబ్బూరి, నువ్వు నీ మిత్రుడు చార్లెస్ శోభరాజ్
నువ్వు నీ మిత్రుడు చార్లెస్ శోభరాజు కలిసి పేరు బాగా పెట్టాడు కేశినేని అని. ఎవరు వాళ్ళ తమ్ముని గురించి కేశినేని చిన్ని గురించి చార్లెస్ శోభరాజు అట. నువ్వు నీ మిత్రుడు చార్లెస్ శోభరాజు కలిసి 21st సెంచరీ ద్వారా ఎంతో మందిని మోసం చేసింది వాస్తవం. ఇప్పుడు ప్రజా సంపద దోచుకుందామని అర్సా పెట్టింది కూడా నిజం. చేసేది పచ్చి మోసాలు, పైగా బెదిరింపులు. #అర్సా క్లస్టర్స్ @NCBN చంద్రబాబు నాయుడు ట్యాగ్ చేశాడు.